నమస్కారం. చూడటానికి చాలా మామూలుగా అనిపించే ఒక ప్రశ్న కొన్నిసార్లు ఎంతో లోతైన ఆధ్యాత్మిక సత్యాలను మనం ముందుంచుతుంది. అలాంటి ఒక ప్రశ్నతోనే ఈరోజు మన విశ్లేషణ మొదలుపెడదాం. ప్రశ్న ఇదే: గ్రహణ శక్తిని, అంటే మన పర్సెప్టివ్ పవర్ని సాక్షి అని అనుకోవచ్చా? ఈ ఒక్క ప్రశ్నలోనే మన చైతన్యాన్ని అనుభవించే రెండు విభిన్న మార్గాల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం దాగి ఉంది. ఈ క్లిష్టమైన భావనను వీలైనంత సులభంగా అర్థం చేసుకోవడానికి మూల గ్రంథం ఒక చక్కటి, శక్తివంతమైన ఉపమానాన్ని మనకు అందిస్తోంది. అదే ఈ కొలను ఉపమానం. ఒకసారి ఇలా ఊహించుకుందాం. మన చైతన్యం అంటే మన కాన్షియస్నెస్ ఒక విశాలమైన, ఎలాంటి కదలిక లేని ఒక ప్రశాంతమైన కొలనులాంటిది. మరి ఆ కొలంలో పడే రాళ్లేంటి? అవే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం. ప్రతిదీ ఒక రైలా ఆ కొలంలోకెచ్చి పడుతూ ఉంటుంది. మరి రాయి పడితే ఏమవుతుంది? సహజంగానే నీటి ఉపరితలంపై అలలు ఏర్పడతాయి. ఈ అలలే మనం సాధారణంగా నేను అని, నా జీవితం అని చెప్పుకునే ఒక నిరంతర చలనమన్నమాట. నిజానికి మనలో చాలామంది జీవితమంతా ఈ ఉపరితలంపైనే గడిపేస్తాం. అంటే ఆ అలల ప్రపంచంలోనే బ్రతికేస్తుంటాం. ఈ ఉపరితల జీవితమంటే ఏంటి? అదే మనసులో నిరంతరం జరిగే సంభాషణ, మన ఇమోషనల్ రియాక్షన్స్, మన ఇంద్రియాల ద్వారా పొందే అనుభవాలు, బయటి ప్రపంచానికి మనం స్పందించే తీరు, ఇదంతా కూడా ఆ అలల ప్రపంచమే. ఇక్కడే మూల గ్రంథం మన ఉనికికి సంబంధించిన రెండు ప్రపంచాలను స్పష్టంగా వేరుచేసి చూపిస్తోంది. ఒకటి భౌతికం, రెండు ఆధ్యాత్మికం. భౌతిక జీవితమంటే ఉపరితలం, అలలు, మనసు, భావోద్వేగాలతో కూడుకున్నది. అదే ఆధ్యాత్మికమంటే కొలను లోతులు, నిశ్చలత, నిశ్శబ్దం, ఆ మూల శక్తితో కనెక్ట్ అవ్వటం. అంటే మనం ఎప్పుడూ ఉపరితలంపైనే జీవిస్తున్నాం. మనసులోంచి బయటి ప్రపంచంలోకి, మళ్ళీ ప్రపంచంలో జరిగిన వాటిని తీసుకుని తిరిగి మనసులోకి, ఈ రెండిటి మధ్య నిరంతరం కదులుతూ ఉంటాం. ఇదే మన భౌతిక అనుభవం. సరే, మరి ఆ కొలనులో పడిన రాయి కేవలం అలలను సృష్టించి ఆగిపోతుందా? లేదు కదా. అది నెమ్మదిగా లోపలికి మునిగిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, పైన ఎన్ని రాళ్లు పడినా, ఎన్ని అలలు రేగినా, ఆ కొలను లోపలి భాగం ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగానే ఉంటుంది. దానిపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ లోతైన అంతర్గత నిశ్చలత మనందరికీ అనుభవమే. ఎప్పుడంటే ప్రతిరోజు రాత్రి, ఎలాంటి కలలు లేని గాఢ నిద్రలో. ఆ సమయంలో మనస్సు, భావోద్వేగాలు అనే అలలన్నీ ఆగిపోయి మనం మన నిశ్శబ్ద, శాంతియుతమైన మూలానికి తిరిగి వెళ్తాం. ఓకే, ఈ అవగాహనతో మనమిప్పుడు అసలు ప్రశ్నకు తిరిగి వద్దాం. గ్రహణశక్తి, సాక్షి, ఈ రెండు ఒకటేనా? లేక వాటి మధ్య ఏదైనా కీలకమైన తేడా ఉందా? ముందుగా సాక్షి అంటే ఏంటో చూద్దాం. సాక్షి అంటే ఒక ప్యాసివ్, న్యూట్రల్ అబ్జర్వర్. అంటే ఒక సంఘటనను కేవలం చూసేవాడు. దానికి ఆ సంఘటనతో ఎలాంటి సంబంధముండదు. దాన్ని ప్రభావితం చేయలేదు. జస్ట్ చూస్తుంది అంతే. అయితే గ్రహణ శక్తి దీనికి భిన్నమైనది. ఇది ఒక యాక్టివ్ అబ్జర్వర్. ఇది కేవలం చూడటమే కాదు, చూస్తున్నదాన్ని అర్థం చేసుకుంటుంది, తన స్వభావాన్ని తెలుసుకుంటుంది, అవసరమైతే స్వీయ సవరణ అంటే సెల్ఫ్ కరెక్షన్ కూడా చేసుకోగలదు. సో ఇక్కడే మనకు అసలైన తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి నిష్క్రియంగా ఉంటుంది, కేవలం గమనిస్తోంది. కాని గ్రహణశక్తి క్రియాశీలంగా ఉంటుంది. గమనించడమే కాదు, దాన్ని అర్థం చేసుకుని స్వీయ సవరణకు దారితీస్తుంది. ఒకటి నేను చూస్తున్నాను అంటే, రెండోది నేను చూస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను, కావాలంటే నేను మారగలను అని చెప్పడంలాంటిది. అంటే ఇక్కడ మన లక్ష్యం జీవితంలో ఎదురయ్యే అనుభవాలు అనే రాళ్ళు కొలనులో పడకుండా ఆపడం కాదు. అది అసాధ్యం కూడా. జీవితమంటేనే అనుభవాల ప్రవాహం. మరి అసలు లక్ష్యమేంటి? మనం కేవలం ఉపరితలంపై ఏర్పడే తాత్కాలిక అలం కాదు. మనం ఆ అలలతో సహా, ఆ లోతులతో సహా ఆ మొత్తం కొలనే అనే సత్యాన్ని గ్రహించడం. మన గుర్తింపును ఆ చంచలమైన అలల నుండి ఆ నిశ్చలమైన, లోతైన చైతన్యానికి మార్చడమే అసలైన పరివర్తన. అందుకే ఈ ప్రయాణంలో అసలైన ఆహ్వానం ఇదే:
సొంత లోతుల్లోకి వెళ్ళు. అదే ఆధ్యాత్మికత. అంటే ఆ కల్లోలమైన ఉపరితలం నుంచి లోపల ఉన్న ప్రగాఢమైన నిశ్చలత వైపు ప్రయాణించడం. ముగించే ముందు ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న. ప్రస్తుతం మన చైతన్యమనే ఈ కొలను ఉపరితలంపై ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి భావోద్వేగాలు అలలుగా కదులుతున్నాయి? ఒక్కసారి గమనిస్తే మన ప్రయాణం ఎక్కడ ఉందో మనకే స్పష్టమవుతుంది. ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.